విశాఖపట్నం భాష్యం మధురవాడలో ఘనంగా భాష్యం ఉత్తరాంధ్ర జోనల్ క్రీడా సంబరాలు జరిగాయి. ప్రిన్సిపల్ పి రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ జోనల్ క్రీడా సంబరాలకు ముఖ్య అతిథిగా జేవీ అకాడమీ చైర్మన్ జగన్మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ క్రీడల్లో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ పి రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడలు మానసిక ఉత్తేజాన్ని అందిస్తాయని, ప్రతిరోజు క్రమం తప్పకుండా చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇటీవల భాష్యం సెంట్రల్ లెవెల్ ఒలింపిక్స్ క్రీడోత్సవాలు గుంటూరు మెయిన్ క్యాంపస్ నందు జరిగాయని, సుమారు 60,000 మంది విద్యార్థులతో క్రీడా పోటీలు నిర్వహించగా విజేతలలో భాష్యం మధురవాడ విద్యార్థులు బంగారు పతకాలు సాధించారని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన జేవై అకాడమీ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లోనూ కూడా విద్యార్థులను ప్రోత్సహించడంలో భాష్యం మధురవాడ ముందు ఉంటుందని, అలానే స్కూల్ కరికులంలో వ్యాయామ విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అభినందించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఛాంప్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. And unity in sports bring to ourselves. As they soar into the sky, let them remind us to aim higher, push on limits, and believe endless possibilities. Let us count down 5, 4, 3, 2, and 1. A big round of applause for this inspiring start of our event with the same boundless energy and sporting spirit. We just witnessed. Thank అలా పడుకోండి సార్ ఒకసారి. I request left side, the parents are standing over there. Please come this side and seat your places. I request parents to be seated in their places. The videos will be shared in your groups. Parents, thank you so much. So, ఈ స్పోర్ట్స్ డేకి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఎంటైర్ టీమ్ అండ్ మై డియర్ ప్యారా బచ్చో. సో ప్రతి ఒక్కరికి కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. ఎందుకు అంటే ఒక మనిషి ఆనందంగా జీవించాలంటే తెలివితేటలతో పాటు ఆరోగ్యం కూడా బాగుండాలి. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసేది మ్యాక్సిమం స్పోర్ట్స్ ఒక్కటే. స్పోర్ట్స్లో కానీ అంటే మనకి ప్రతి ఒక్క జీవితంలో కూడా ఇది తప్పనిసరిగా మనం కానీ కంటిన్యూ చేసుకుంటూ పోతే కానీ ఒకటి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండు విధాలుగా కూడా మనం చాలా హ్యాపీగా మన లైఫ్ అనేది జర్నీ సాగించవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే ఇంత చిన్నపిల్లలైన కూడా వీళ్ళు చేసే డ్రిల్ కానివ్వండి, వీళ్ళ డిసిప్లిన్ కానివ్వండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మేము ఆర్మీలో వెళ్ళేటప్పుడు ఫస్ట్గా చేసే చిన్న చిన్న తప్పుటడుగులు, అదేవిధంగా మాకు మొదటి టైంలో నేర్పే ఆ డ్రిల్ పరేడ్ గ్రౌండ్లో నేర్చుకునే ఆ డ్రిల్ మాత్రం మళ్ళీ గుర్తొస్తుంది. మొత్తానికి వీళ్ళందరికీ చూస్తుంటే కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది. దట్టు అన్నిటికంటే హ్యాపీ అయిన విషయం ఏంటంటే స్టూడెంట్స్ వీళ్ళు డ్రిల్ ఎలాగో చేస్తారు, బట్ వీళ్ళని కోఆపరేట్ చేస్తూ
తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరు మిస్ కాకుండా ఆల్మోస్ట్ ఇంత క్రౌడ్ రావడం అనేది చాలా గ్రేట్ఫుల్ విషయం. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అంటే స్పోర్ట్స్ మీట్ కూడా మీరు అందరూ వచ్చి మీ పిల్లల్ని ఇంతగా ప్రోత్సహించినందుకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ థింగ్ మన పిల్లలకి ఎడ్యుకేషన్ అనే కాకుండా ఎడ్యుకేషన్ తో పాటు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో కూడా అదర్ యాక్టివిటీస్ లో కూడా మనం కొంచెం కోఆపరేట్ చేసామంటే వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ రెండు విధాలుగా హ్యాపీ అవుతారు. దట్టు భాష్యం స్కూల్ విషయానికి వచ్చేసరికి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. నార్మల్ అంటే ఒక మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా బేర్ చేసే విధంగా ఫీజెస్ పెడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి ఎడ్యుకేషన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, అదే విధంగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఆల్ యాక్టివిటీస్ లో కూడా ఇంత యాక్టివ్ గా ఉంటున్న యాజమాన్యానికి అయితే స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. దట్టు నా విషయానికి వచ్చేసరికి ఐఎమ్ రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అండ్ నేను ఒక JY డిఫెన్స్ అకాడమీని ఫౌండ్ చేశాను. ఇప్పటికీ నా దగ్గర ఒక 700 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జనరల్ డ్యూటీ వీటన్నిటికీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే 620 మందికి పైగా మనం ఇండియన్ ఆర్మీకి పంపించాం. 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ పంపించిన అకాడమీగా మన అకాడమీ పేరు పొందింది. దట్టు ఇదంతా కూడా మీరు అనుకోవచ్చు కోచింగ్ ఇస్తున్నారు కదా, ఇవన్నీ ఎవరికి సింగిల్ రూపాయి కూడా ఎవరి దగ్గర మేము తీసుకోం. కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నడపడం. సార్ మీరు ఇంత మంచి సర్వీస్ చేస్తున్నా మీరు చీఫ్ గెస్ట్ గా రండి అని మన భాష్యం స్కూల్ యాజమాన్యం నన్ను పిలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఓకే, మన స్టూడెంట్స్ తాలూ పెర్ఫార్మెన్స్ కూడా చూసి అందరూ ఆనందం పొందాం. థ్యాంక్ యూ. జై హింద్. దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. A very good morning to all of you. First of all, a very good morning to the chief guest Jagan Mohan Rao garu and HM Jyoti garu, and to all the parents and my dear students and all the teachers. A very good morning. A warm welcome to this sports meet. So we are conducting here. Here we are conducting the sports meet that is for the sake of health, wealth. As you all know that one, mainly games are very, very important. Games, sports and cultural activities are very important in a student life. In addition with the education, sports and games will enhance the mind, and it is also enhances the health, wealth and everything. So that's why we have to encourage the games and sports. In this regard, we are very, very proud to announce that the Bhashyam is this year in 2025 launched more programs. In that, very important programs are Bhashyam Lexicon League is one of the important program. It is launched this year in 2025, and we are also very proud to announce that Bhashyam is also announced the Bhashyam. We are also very proud to announce that in 2025 we are launched Bhashyam Olympus Games. So Bhashyam is already launched many programs, but these programs are very, very important and special. So this Bhashyam Olympus Games we are conducted in the branch level and as well as the zonal level and the central level. Recently we are finished all the games in the branch level, all the branches, especially in our all the zones, that is from north, west, and whereas from Visakhapatnam, Srikakulam, Vijayanagaram and Hyderabad and even the Guntur, so many zones we are participated in the Bhashyam Olympus Games. Recently the Bhashyam Olympus, on all the students we are selected, a few students, and with the selected students we are also conducted games at the central level. Recently 600 members they are participated in the central level Olympus Games in the Guntur, and we are very proud to announce that from our branch in the cricket we got gold, first place winners. And another important thing is games in
day-to-day activity. As far as my concern, we must be cultural activities and games and sports must be as a part and parcel of the timetable. Why? Because games and sports will gives the mind relaxation, and who are good at games and sports and obviously good in the game education. Why? Because while the students are playing with the games, they'll focus and they learn the concentration, so that automatically these concentrations and focus will be fall on the education. So thank you very much for giving me this opportunity. Thank విద్యా సంస్థలకు మా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము. టీచర్స్ అండ్ హెచ్ఎంస్ అండ్ ప్రిన్సిపల్ గారికి మా వందనాలు తెలియజేస్తున్నాము. మా పాప 5th క్లాస్ చదువుతుంది. భాష్యంలో 1st స్టాండర్డ్ నుంచి 5th వరకు పాప చదువుతుంది. మరి ఎవ్రీ ఇయర్ మేము స్పోర్ట్స్ మీట్కి రావడం అనేది జరుగుతుంది. ఇది పేరెంట్గా నేను 3rd టైం వచ్చాను స్పోర్ట్స్ మీట్కి. మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క కష్టాన్ని ఈరోజు తెలియజేశారు. పిల్లలు ఇంత చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే వారి వెనక టీచర్స్ కష్టం ఈరోజు అందరికీ కూడా కనిపించింది. మరి నిజంగా హెచ్ఎంస్ అండ్ టీచర్స్ మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అండ్ పిల్లలు కూడా వారి వారి స్థాయిని బట్టి వారి వారి ఏజ్ని బట్టి ఏజ్కి మించి కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎడ్యుకేషన్గా వస్తే ఎడ్యుకేషన్ అనేది ఇంకా భాష్యంలో దాని గురించి చెప్పుకోనవసరం లేదు. అది ఎప్పుడు హై పీక్స్ లోనే ఉంటుంది. స్పోర్ట్స్ మీట్ అయినా లేదా అదర్ గేమ్స్ అయినా ఇంకేదైనా సరే ఎడ్యుకేషన్ మిస్ చేస్తూ ఏది కూడా ముందుకు వెళ్ళదు. ఎడ్యుకేషన్ తోవ దాందే, మిగతావన్నీ కూడా ఇదే. అంటే కొన్ని దగ్గర ఇది అప్ అవుతే అది డౌన్ అవుతుంది, అది డౌన్ అవుతే ఇది అప్ అవుతుంది. బట్ అన్ని కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేసుకుని వస్తున్నారు. అందుని బట్టి ఇది మాకు పేరెంట్స్ గా ఇది చాలా హ్యాపీ. అండ్ ఇంకొకటి నేను భాష్యం గురించి చెప్పాలి అనుకుంటే కేరింగ్ కోసం మాట్లాడతాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది. స్కూల్ ఉండేదే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. బట్ కేరింగ్ వచ్చేసి యాజ్ ఏ పేరెంట్గా లేదా చిల్డ్రన్గా ఎనీ కంప్లైంట్ లేదా ఎనీ సజెషన్ లేదా ఏమైనా మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏది చెప్పినప్పటికీ కూడా యాజ్ ఎ పేరెంట్ ఎలా కేర్ తీసుకుంటారో యాజ్ ఎ టీచర్ కూడా అలా కేర్ తీసుకోవడం అనేది భాష్యంలో నాకు నచ్చే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. మరి అటువంటి ఒక మంచి పిల్లలకి ఉన్నతంగా చదువులు నేర్పిస్తూ పేరెంట్స్ కూడా నచ్చే విధంగా అండ్ ఫైనాన్షియల్ గా కూడా, అది ఎందుకంటే ఇప్పుడు చదువు అనేది వ్యాపారంతో కూడింది. కానీ భాష్యంలో ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు కూడా చదివించుకోగలిగే స్టేజ్ ఉంది. ఈజీగా 2 పిల్లలు చదివించుకోవచ్చు భాష్యంలో. మరి అటువంటి విధంగా ఫైనాన్షియల్ గా ఎడ్యుకేషన్ విధంగా అండ్ అదర్ యాక్టివిటీస్ పరంగా అన్నిటిలోనే కూడా ముందుకు నడిపిస్తున్న భాష్యంకి ఒక పేరెంట్ గా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. భాష్యం స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకి ఓన్లీ చదువే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇంత బాగా పార్టిసిపేట్ చేయడానికి ఎంతగానో కృషి చేసినందుకు వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా గ్రూప్లో పాపం ఎన్నోసార్లు మెసేజ్లు పెట్టి మీ పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహించినందుకు మరీగా టీచర్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యాజమాన్యానికి అలాగే టీచర్స్ కి అందరికీ ధన్యవాదాలండి. స్టడీతో పాటు పిల్లలకి స్పోర్ట్స్ అలాగే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ నేర్పించి ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ యాక్టివిటీస్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంత బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ. ఇయర్స్ నుంచి మా పిల్లలు ఇక్కడ ఉన్నారండి. 3rd క్లాస్లో జాయిన్ అయ్యారు. ఒక పాప ఇప్పుడు 5th క్లాస్ అండ్ ఒక పాప 6th క్లాస్. 3 ఇయర్స్ కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అంటే డెవలప్మెంట్ చాలా బాగుంది. స్టడీ పరంగా అండ్ అదర్ యాక్టివిటీస్ పరంగా చాలా బాగుంది. చాలా ఎంకరేజ్ చేశారు. నమస్తే సార్. నమస్తే మేడం, అందరికీ ధన్యవాదాలు. నా పేరు నాగసూర్యనారాయణ. నేను పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నాను విశాఖపట్నం సిరియారు. మా పిల్లలు పెద్ద పాప హారిక 5th క్లాస్ సార్. అట్ ది సేమ్ టైం 4th క్లాస్ చాతుర్లక్ష్మి, 1st స్టాండర్డ్ శివకార్తికేయ సార్. వీళ్ళు ముగ్గురు కూడా బిఫోర్ తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీకాళహస్తిలో చదువుకునేవారు. రీసెంట్లీ ముగ్గురు మన భాష్యం స్కూల్కి వచ్చారు. మన హెచ్ఎం గారు కాంటాక్ట్ అయ్యడం ద్వారా వాళ్ళ ముగ్గురికి సీట్ ఇప్పించారు. భగవాన్ దేవర ఆ స్కూల్లో డిసిప్లిన్ కానీ వాళ్ళ చదువు సంధ్యలు కానీ టైం పంక్చువాలిటీ వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ మా వాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేడం స్కూల్ హోంవర్క్ వేస్తుంది ఖచ్చితంగా చేయాలా, ఇన్ టైంలో చేసేస్తారు. ఆ యాటిట్యూడ్ తీసుకొచ్చారనమాట. మా పిల్లల ముగ్గురు కూడా టైం పరంగా చదువుకుంటూ వాళ్ళ మేడం కానీ అనే మైండ్ సెట్లో వాళ్ళు ఎప్పుడు
ఈ స్కూల్ యాజమాన్యంలో ప్రిన్సిపల్ గారు కానీ హెచ్ఎం గారు కానీ వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఆ మోటివేషన్ ద్వారా పిల్లలు ఎలా తీర్చిదిద్దాలి అనే స్కూల్ మైండ్లో ఉన్నత భవిష్యత్తుకి మన భావి తరాలకి పిల్లలు ఎలా ప్రయోజకులు అవుతారు అనే కాన్సెప్ట్ తోటి మన మన మోడీ గారు చెప్పిన, మన సీఎం గారు చెప్పిన అనే ఉద్దేశంతో ఈ పిల్లలు ఈ స్కూల్లోని రేపటి తరానికి మనకు మంచి భావితరానికి ఇవ్వాలని కాన్సెప్ట్ తోటి పిల్లల్ని మంచి ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు. మా పిల్లలు అయితే హ్యాపీగా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్లెజర్, థ్యాంక్స్ ఫర్ మా భాష్యం స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ సంస్థ అందరికీ, మా స్కూల్కి ధన్యవాదాలు.